హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన యేసు ప్రభు మన కొరకు ఎంత ప్రేమ చూపించాడోనన్నది ప్రతిరోజు మీకు తెలియజేయాలని, ఎంతమంది మనల్ని మర్చిపోయినా విడిచిపెట్టినా మనల్ని విడువని మరువని ప్రభు యేసు ప్రభు మనకు, నాకు, మీకు, ప్రతి ఒక్కరికి ఉన్నాడన్నది మనం సజీవులుగా ఉండటమే సాక్ష్యం. ఎందరో గత రాత్రి మరణించారు, ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి, ఎంతోమంది హార్ట్ అటాక్స్తో చనిపోయారు, మరెన్నో రోగాలతో, కారణాలతో, ఇతర కారణములతో నష్టములు, యుద్ధములు, కరువులలో పొందుతూనే ఉన్నారు. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు లేచిన వెంటనే ప్రభువును స్తుతిద్దాం, దేవుని కృప కొరకు వేడుకుందాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. స్తుతి కృతజ్ఞత కలిగిన హృదయాలను మాకు దయచేయము. మా జీవిత దినములలో మేము సాగుతుండగా, బ్రతుకుతుండగా మా బ్రతుకులు ఆశీర్వదించబడినట్లు, సఫలత చూచినట్లు, దుఃఖము, కన్నీరు, వేదన, ఓటమి కాక దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి, ఆనందమును పొందుకుంటూ నీతో నడుచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారండి. ఎలా ఉన్నారు? ఎలా ఉంది జీవితం? ఎక్కువ మంది చెప్పే మాట ఏంటో తెలుసండి, నాకు తృప్తే లేదండి, నాకు నెమ్మదే లేదండి, నా బ్రతికేంటో నాకే అర్థం కావట్లేదండి, ఏది చేద్దామన్నా ఓడిపోతున్నాను, ఏది చేద్దామన్నా అది ఆగిపోతుంది, ఎన్నెన్నో అనుకుంటున్నాను, చివరికి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నాను, ఏమీ అర్థం కావట్లేదండి నా బ్రతికేంటో అన్నట్లుగా ఉంటున్నారా? చూడండి, ప్రభువు మనకు తోడు ఉంటే మనం చేరదంతా సఫలమవుతుంది. ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ అంటారు చూసారా, మన జీవితంలో మలుపులు ఉంటాయి. ఒక గమ్యం చేరాలంటే వంకర్లు తిరగాలి, మేటి ఎత్తు ఎక్కాలి, లోతుకు దిగాలి. కొన్నిసార్లు ఈవెన్ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కొన్ని రోడ్స్ ఎంత వంకర్లు ఉంటాయో, కర్వ్స్ ఉంటాయో, ఎంత పైకెక్కి కిందకి దిగే సిచ్యువేషన్స్ ఉంటాయో నేను చేసిన ప్రయాణాల్లో గుర్తించానండి. బ్రతుకు అంతే. కానీ నీవు కొండ మీద ఉన్న, లోయలో ఉన్న దేవుడు తోడుంటే నీవు సురక్షితంగా ఉంటావు. ప్రతి చోట నువ్వు ఫలిస్తావు. నువ్వు లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా దేవుడు ఇచ్చిన సమాధానాన్ని కలిగి ఉంటే నీ స్థితి అప్సెట్ అవ్వటంగా ఉండదండి. మనుషులు మనం కొంచెం సంతోషం కలిగితే ఉబ్బిపోతున్నాం, దుఃఖం కలిగితే కృంగిపోతున్నాం. మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఇంకేముందిలే, ఎంతగా ఆనందిస్తున్నాం. కొంచెం మనల్ని ఎవడైనా కరెక్ట్ చేస్తే, మనల్ని దిద్దితే, మనల్ని గద్దిస్తే, మనల్ని కించపరిస్తే అంతలోకే నా చేత కాదని ఆగిపోతున్నాం. నువ్వు ఎంతసేపు నీకున్నటువంటి ఏమంటారు, మీ యొక్క యాస్పిరేషన్స్ అంటే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టో, మీ హృదయంలో మీరు అనుకుంటున్న దాన్ని బట్టో, ఇతరులు అనుకుంటున్న దాన్ని బట్టో, బహిరంగమైన స్థితులను బట్టో మన ఆధ్యాత్మిక జీవితం ఉందంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేమండి. గమనించండి, ఎప్పుడు మీరు అందరూ మీకు అనుకూలంగా ఉండాలని అనుకునే వద్దు. మిమ్మల్ని ఎవ్వరూ విమర్శించరు. అసలు ఈ రోజుల్లో ఈ విమర్శకులు కొల్లలండి. క్రిటిసిజం అనేది తెగ చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో కూడా. ప్రతి విమర్శను మనం తీసుకొని మనసు పాడు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? అందరూ మనల్ని మంచోళ్ళన్నా మనం మంచోళ్ళము కాదు, అందరూ చెడ్డోళ్ళన్నా చెడ్డోళ్ళము కాదు. మనం ఏమై ఉన్నామో అదే మన నిజస్థితి. అది నీకు తెలుసు, మరి ముఖ్యంగా నీ దేవునికి బాగా తెలుసు. ఎవరు మన భక్తిని ఎక్కువ చేయలేరు, దాన్ని తక్కువ చేయలేరు. కాబట్టి ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకోండి. పరిస్థితులు ఎట్లున్నా
ప్రభువును నమ్మండి. ఒక్క యోసేపు జీవితం తీసుకోండి బైబిల్లో. అతని జీవితంలో దేవుడు దర్శనాలు ఇచ్చాడు, దేవుడు గొప్ప బయలుపరిచాడు. కానీ ఎవరు దాన్ని అర్థం చేసుకోవాలా? అన్నదమ్ములు ఎగతాళి చేశారు, తల్లిదండ్రులు కూడా గద్దించారు, ఏంట్రా నువ్వు చెప్పేదని. అందుకని ఆయన కృంగిపోలేదు, అందుకని తిరగబడలేదు. అంతగా ప్రేమించబడ్డ బిడ్డ అయితే గోతులో పడేశారు, ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. ఆ పోతిఫరింట్లో ఉండి ఆ నీచమైన బానిస పని చేస్తున్నాడండి అక్కడ. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నేను నా తండ్రికి ముద్దుల కుమారుణ్ణే, నాకు ఇన్ని గొప్ప దర్శనాలు ఇచ్చాడే, ఏమైనాయి అని అతడు దేవుని మీద తిరగబడలేదు. అతడు డిప్రెషన్లోకి వెళ్ళి మూల కూర్చొని ఏడుస్తూ ఉండలేదు. ఎక్కడుంటే నాకేంటి, నా ప్రభువు నాతో ఉన్నాడు అని నమ్మాడు కాబట్టి సంతోషంగా తన చేతికి వచ్చిన పనులు చేయగలిగాడు. తను చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. మీరు ఎప్పుడైనా చదివారా? ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఐగుప్తీయుడి ఇంట్లో ఉన్నప్పటికీ, అన్యుడి ఇంట్లో ఉన్నప్పటికీ, యజమానుడిగా ఉన్న అన్యుడైన అధిపతి ఇంట్లో ఉన్నప్పటికీ, ఒక బానిసగా దాసుడిగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి అతడు వర్ధిల్లుతున్నాడు, అతడు దినాభివృద్ధి పొందుతున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలమాయననియు యజమానుడు చూశాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని తను చెప్పుకోలేదు. దేవుడు తోడై ఉన్నాడన్న సంగతిని తన అన్యుడైన యజమానుడు చూడగలిగాడు. కారణం అతడు చేసే పనులన్నిటిలో సఫలత ఉంది. పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతారా? ఇంటర్వ్యూకి వెళ్తే ఏడు ముఖం పెట్టుకొని తిరిగి వస్తారా? ఒక పని ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోతారా? చేతులు ఎత్తేసి నాకు చేత కాదని ఎన్ని పనులు ఆపేశారు, ఇప్పటికీ ఎన్ని విషయాల్లో స్టార్ట్ చేసి ఆపేశారు. దేవుడు తోడు లేకుండా నీ సొంత శక్తితో, నీ సామర్థ్యంతో నువ్వేదో చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మనం ఓడిపోతాం. కానీ దేవుడు మనకు తోడై ఉంటే మన శత్రువు ఎంత గట్టివాడైనా, మనకు ఎదిరించే విషయాలు ఎన్నున్నా, ఎటువంటి కఠినమైన క్లిష్టమైన పరిస్థితులైనా దేవుడు మనకు తోడుంటే మనం జయం పొందుతాం. హిజ్కియా విషయంలో రాయబడింది చూడండి. హిజ్కియా రాజు తెలుసా మీకు? 25 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడంట. 25 సంవత్సరాలకి ఒకడు రాజు అయితే ఇక ఆ యవనస్తుడిని ఆ రాజ్యంలో పట్టుకోగలమా? ఎన్నెన్ని కొత్త కొత్త రూల్స్ చట్టాలు తెస్తాడు. యవనస్తులకు ఎంత ప్రోత్సాహం ఇస్తాడు. యవనస్తులు వెచ్చలవిడిగా తిరగొచ్చని కొత్త కొత్త చట్టాలు కూడా తెచ్చేస్తాడు. ఏంటండి? కానీ ఇతనేం చేశాడో తెలుసా? పాడుపడిపోయిన మందిరాన్ని బాగు చేయించి, మందిరంలో ఆగిపోయిన కార్యక్రమాలను సాగించి, తను కూడా పెందలకడ లేచి మందిరానికి వెళ్ళటం, దేవుడు నన్ను రాజుగా చేశాడు, దేవాలయాన్ని నేను బాగు చేయాలి, దేవుడిని నేను ఆరాధించాలని ఆశపడ్డాడు. ఆ ఆశ దేవుడు చూశాడండి. దేవుని కొరకు ఆశపడిన వారిని దేవుడు దీవిస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ జీవము గల దేవుని సన్నిధిలో నేను కనబడాలని ఆశపడుతున్నాను అన్న దావీదు ప్రార్థన విని దేవుడు దావీదుకు తోడై ఉన్నాడని బైబిల్లో ఉంది. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి జయమిచ్చాడు, అతనికి తోడై ఉండి అతన్ని కాపాడాడని బైబిల్లో చూస్తున్నాం. ఎన్ని రకాలుగా సౌలు అతన్ని చంపాలని, కించపరచాలని ప్రయత్నించిన దావీదు సురక్షితంగా, సంతోషంగా ఉండగలిగాడు. కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇక్కడ హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు. కారణం దేవునిని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని మాటకు అగ్గగ్గలాడాడు. మీ జీవితంలో మీరు దీవించబడాలంటే, చేసేవన్నీ దీవించబడాలంటే, మీ పనులలో ఆశీర్వాదం ఉండాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే, మీరు వర్ధిల్లాలంటే, మీ చేతిలో పనులు సఫలీకృతం అవ్వాలంటే మీరు దేవుని తోడు కోరుకోవాలి.
ఆయన అందరికీ తోడుగా ఉంటాడు. ఇమ్మానువేల్. ఆయన ఈ లోకంలో మనకు తోడుగా ఉండడం కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు చేయవలసిన యాగాన్ని చేసి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన్ని కోరిన వారినల్లా ఆయన దీవిస్తాడు. ఆయన్ని ప్రేమించిన వారికి ఆయన కంచె ఉంటుంది. హిజ్కియా విషయమై రాయబడింది. హిజ్కియా రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనం మాత్రం చదువుతున్నాను. మీరు ఈ భాగాలు మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. ఓటమి లేదు. యేసుతో ఉన్నవారు జయించెదరు. ప్రభువు జయశీలుడు. ఆయన మరణాన్ని జయించినవాడు, సాతానుని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు. అన్ని విషయములలో మన వలె శోధించబడినప్పటికీ ప్రతి పాపమును జయించి మన కొరకు మాదిరి కలిగిన వాడు, పాపం లేని వాడిగా ఉన్నవాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించిన ప్రభు ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఎన్నో విధాలుగా సాతాను మనల్ని ఓడించాలని, మనల్ని తన వశం చేసుకోవాలని, దేవుడి నుంచి మనల్ని దూరపరచాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. ప్రభువును హత్తుకో, ఆయన మాట ప్రకారం నడుచుకో, ఆయన కనుసైగలు నీవు జీవిస్తే, ఆయనతో అనుసంబంధం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే, యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్, దేవుడు నీకు సమీపంగా ఉండాలి. దేవుణ్ణి మరచువారు నష్టపోతారు. దేవుణ్ణి మరచువారు మరణాన్ని స్నేహిస్తారు. ఎంతకాలమైంది ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి? ఎంతకాలమైంది యథార్థంగా ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించి, ఆయన మాటలు హృదయంలో పెట్టుకొని ధ్యానించి ఆలోచించేయండి. రోజుకు 3 సార్లు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. దినమంతా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని. దేవుడు మీకు తోడయండి. మీ ఉద్యోగంలో, మీ ఆఫీసులో, మీ కాలేజీల్లో, మీ రాకపోకల్లో, మీ ప్రయాణాలలో, మీ పనులలో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబంలో, మీ ఇంటిలో ఆయన తోడుంటే ఎక్కడ ఘర్షణ ఉండదు, ఎక్కడ శోధన ఉన్నా అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ శత్రువు విజృంభించిన వాడిని అణిచివేయగలిగిన పరిశుద్ధాత్మని శక్తిని మనం కలిగి ఉంటాం. అతనికి తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందాడు. చేసిన పనిదంతా సఫలమైంది. దేవుడు తోడై ఉన్నప్పుడు మనల్ని ఈ లోకంలో ఎవరు ఏ హాని మనకి చేయలేరు. ఇస్సాకు విషయంలో చూస్తే కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు 100 ఫలించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అతడు 100 ఫలించాడు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. అతడు నుయ్యి తవ్వితే నీరు చక్కగా ఊపుకుతుంది. ఆ శత్రువులు తనతో గొడవ పెట్టుకున్న వాళ్ళు తన దగ్గరకు వచ్చి ఏ మాట చెప్పారో తెలుసా? చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివి గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం, సమాధాన పడదామన్నారండి. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడని శత్రువు జగడమాడిన వాడు గుర్తించి వచ్చి సమాధాన పడుతున్నాడు. అవును, ఒకని ప్రవర్తన దేవునితో సరిగుంటే వారి శత్రువులు కూడా మిత్రుడవుదురన్న మాట మన జీవితంలో చూస్తున్నాం. దేవుని మాటకు లోబడదామండి. దేవుని తోడు కోరుకుందాం. దేవుని మార్గములో నడుద్దాం. అప్పుడు జయము, అప్పుడు సఫలము, అప్పుడు దీవెన, అప్పుడే అభివృద్ధి మన జీవితాల్లో చూడగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యేసును ప్రేమిస్తున్నామని, ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటూనే నీ సన్నిధిని పోగొట్టుకున్న వారిగా నీవు లేని స్థలాలకు వెళ్తూ, నువ్వు చెప్పని పనులు చేస్తూ, మా ఇష్టానుసారంగా ఉండి ఓటమిని రుచి చూచేవారిగా మేముండక, ఆనాడు యోసేపుకు తోడై ఉన్నట్టు
ఆనాడు ఇస్సాకు తోడై ఉన్నట్టు, ఆనాడు హిజ్కియాకు తోడై ఉండి జయమునిచ్చినట్లు మా బ్రతుకు తెరవలలో ప్రతి విషయములు నీ తోడు కోరుకొనుటకు, నీ సన్నిధిని ప్రేమించుటకు, నీ వలన దీవించబడి నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. దేవుని మహాకృప వల్ల తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ వివిధ ఛానల్స్లో ప్రసారం చేస్తున్నాం. వీటికి అనేకమైన బిల్స్ కట్టవలసిన పోరాటం ఉంది. ఆ పోరాటంలో దేవుడు గత 20 సంవత్సరాలుగా సాయం చేసినట్లు ప్రభు రాకడ వరకు వీటిని కొనసాగించాలని, ఇంకా ఎంతోమంది టీవీలోనే వాక్యం వింటున్నారని మేము గుర్తించి 50% ఆఫ్ ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ లేని వారిగా ఉన్నారు కనుక టీవీ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. అలాగే రోజు మీ కొరకు అనుదిన ధ్యానం, హెచ్చరిక, కల్వరి దర్శనం, కల్వరి ప్రతిధ్వని అండ్ మన్నా మనకు, మళ్ళీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన వాగ్దానాలు పోస్ట్ చేస్తున్నాం, షార్ట్ మెసేజ్లు. మీరు ఆధ్యాత్మికంగా బలపడుతుంటే ఇలాంటి పరిచయను పోషించవలసిన భారం మీ మీద ఉందని నేను చెప్పనవసరం లేదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపాలనుకుంటే నేను రోజు మీ మాటలు చెప్పడం లేదు, కానీ అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మీ విరాళాలు, కానుకలు మాకు ఎంతో విలువైనవి. ఈ పరిచయలో వాడబడి అనేక రెట్లు మీకు ప్రతిఫలం వచ్చినట్లుగా మీలో కొందరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి కూడా ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తున్నాం. మరి ఈ వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి అకౌంట్ నెంబర్కి మీరు జమ కట్టొచ్చు, లేక ఫోన్పే, గూగుల్ పే, లేక ఫోన్ నెంబర్లు ఇవ్వబడ్డాయి కదా, మీరు వాటికి సంప్రదించండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక అనేక వేల మంది చదివి మేలు పొందుతున్నారు. మీరు కూడా ఉచిత పత్రికను పొందగోరితే 954041 నెంబర్కి, లేదా 91001008 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి. మీ ఫుల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఒక పత్రికను ఉచితంగా పంపిస్తాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. భీమవర పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.